ఇక మొదట్లో ఇంట్లో ప్రశాంతతగా తిరిగి వస్తూ ఉంటుంది. శకుంతల అందరి దగ్గర సారీ చెప్పి సిట్యుయేషన్‌ని కూల్ చేస్తూ ఉంటుంది. గంగ పాడిన పాట వల్ల ఇంట్లో అందరూ రిలాక్స్ అయిపోతారు. రుద్ర వీర గురించి పెద్దనాన్నతో మాట్లాడతాడు. వీరు ఖాళీగా ఉంటే దెయ్యాల్లా కార్ఖానాలా తయారు అవుతాడు. వెంటనే వారితో బిజినెస్ స్టార్ట్ చేయించాలి అని అంటూ ఉంటాడు. పెద్దనాన్న కూడా ఒప్పుకొని వీరుని దరిలో పెట్టమని చెప్తూ ఉంటారు. ఇషిక వేసిన విషయాలు బయటపడతాయి. శకుంతలలో వచ్చిన చేంజ్‌కి కారణం ఇషిక చెప్పినట్లు మాట్లాడుతూ ఉంటుంది. సూర్య ఇంకా ఇందుమతికి అర్థమైపోతుంది. సూర్య ఇషికని కంఫర్ట్‌గా చేస్తూ ఉంటుంది. ఇంతకు ముందు గంగ విషయంలో కూడా ఇలాగే చేశావు. ఇప్పుడు ప్రమీలని కూడా బ్లేమ్ చేయడానికి పెద్దమ్మకి అబద్ధాలు చెప్తున్నావు. ఇంకోసారి మన ఇంటి వాళ్ళతో డిస్టర్బ్ వస్తే నీకు డైవోర్స్ ఇచ్చి గెంటేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇందుమతి కూడా ఇషికకి షాక్ ఇస్తుంది. ప్రమీల కూడా నా కోడలే. నీ వల్ల తనకి బాధ కలిగితే చూస్తూ ఊరుకోను. ఇంట్లో సారీ ఎవరైనా నీలవతి ప్రాబ్లమ్స్ వస్తే ఇంట్లో చాకరీ మొత్తం నీతోనే చేయిస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది శకుంతల. ఇంకా సూర్య ఇందుమతి వార్నింగ్‌కి ఇషికకి తల దించిపోయేలా చేస్తూ ఉంటుంది. సుధకి కాల్ చేస్తుంది. కానీ కాల్ లిఫ్ట్ చేయదు అనమాట. గంగ ఇంకా హిట్లర్ మధ్య ఒక ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. సుధతో మాట్లాడి మీ ఐడియా సక్సెస్‌ఫుల్ అయ్యింది. ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం.